నిజాలు ఏమిటో గులాబీ బాస్కి జనం ముందునే తేటతెల్లం చేశారనమాట. ఇక బీఆర్ఎస్ మీద మరిన్ని విమర్శలు కూడా చేశారు కవిత. ప్రతిపక్షంలోకి వచ్చాక కూడా బీఆర్ఎస్లో ఏమాత్రం యాక్టివ్గా లేదని, నిద్రపోతుందని, ప్రతిపక్షం నిద్రపోతుంది అని ఆమె ఘాటుగా ఫైర్ అయినటువంటి సందర్భం. అందువల్లనే అధికార పక్షం పట్ల జనాలకు పెద్దగా అనుకూలత లేకపోయినా సరే వారి పని బాగుందన్నట్లుగా ఆమె వ్యాఖ్యానించడం ఇక నిజంగా గులాబీ అంటే కారు పార్టీ శ్రేణులకి నిజంగా మింగుడు పడని అంశంగా ఉంది. అసలు కవిత ఏం మాట్లాడారు అనేది మనం ఒకసారి ఈ యొక్క లైవ్ ద్వారా చూద్దాం. జాగృతి పేరిట తెలంగాణ ఉద్యమ సమయంలో సాంస్కృతిక యుద్ధం జరిపిన కవిత ప్రస్తుతం అటు ప్రభుత్వాల వైఫల్యాలపై ప్రశ్నిస్తూ అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాలపై కూడా విమర్శలు గుప్పిస్తూ ఒంటరి యుద్ధం చేస్తున్నారు కవిత. ప్రస్తుతం అటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ ప్రస్తుతం 16 రోజుల పర్యటన ముగించుకొని ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో 2 రోజుల పర్యటన కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం మనతో ఉన్నారు, ఆమెతో మాట్లాడి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు 2 రోజుల పర్యటన అన్నారు. ఈరోజు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా విస్తృతంగా పర్యటిస్తున్నారు, మేధావులతో కూడా చర్చిస్తున్నారు. అసలు ప్రజల సమస్యలు ఏంటి, మీ దృష్టిలో ఏమున్నాయి? ప్రధానంగా ఒకటండి, ఎక్కడ ఏ జిల్లాకు పోయినా కూడా విద్య విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు ప్రభుత్వాలు, వైద్యం విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. ప్రజలకు కావాల్సిన ఈ 2 మౌలిక అంశాల పట్ల ఇంత నిర్లక్ష్య వైఖరితో ప్రభుత్వాలు ఉన్నందుకు ప్రజలందరూ కూడా ఫెడప్ అయి ఉన్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ఎట్ ద సేమ్ టైం అనేకమైనటువంటి వాగ్దానాలు, మాటలు ఇచ్చినటువంటి ప్రభుత్వాలు ఎటువంటి వాగ్దానాలు, ఎటువంటి మాటలు నిలబెట్టుకోకపోవడం కూడా ప్రజలు చాలా బాధపడుతున్నటువంటి సందర్భం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే రైతులు ప్రత్యేకించి వెదర్ బాగాలేకపోవడం, పత్తి రైతులకు ఒక రకమైన బాధ, వరి ధాన్యం పండించిన వాళ్ళకు ఒక రకం బాధ, మిర్చికి ఒక రకం బాధ, వీటిని కూడా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం అన్నది కొంచెం దారుణమైన పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా వీటన్నిటి మీద జాగృతి పోరాటం చేస్తుంది. తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో ఈ సమస్యలన్నింటినీ తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం, పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. మీ ఆహార్యం మీ వ్యక్తిగతం అయినప్పటికీ సామాజిక మాధ్యమాల్లో మీ ఆహార్యంపై కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గతంలో లక్షల రూపాయలు విలువ చేసే వాచ్లు కావచ్చు, బంగారు ఆభరణాలు కావచ్చు, తెలంగాణకు యువరాణిగా ఉన్నటువంటి కవిత ఈరోజు చాలా నిరాడంబరంగా సాదా సీదాగా ఒక ఉట్టి చీర, నల్లపూసల దండ, కొప్పుతోటి ఇలా ఎందుకు, అంటే ప్రజల దృష్టిని ఆకర్షించడానికైనా ఏదైనా వ్యక్తిగత కారణం ఏదైనా ఉందా? అంటే మీ ఆలోచనలోనే తప్పుంది బ్రదర్. ఫస్ట్ ఆఫ్ ఆల్, సెకండ్ ఆఫ్ ఆల్, నేను ఒక ఆడబిడ్డను కాబట్టి మీరు ఏది పడితే అది అడగొచ్చు అనుకుంటున్నారు, అది కరెక్ట్ కాదు. ఒక మగవాళ్ళు వాళ్ళ ఆహార్యాన్ని మార్చుకుంటే మీరు ఇట్లా మాట్లాడరు. మా విషయంలో అన్నిట్లో మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, నా ఆహార్యం పక్కన పెడితే నేను ఏం చేస్తున్నాను, ఏం మాట్లాడుతున్నాము, దానికి మీ మీడియా ఎంతవరకు ఫాలో అప్ అవుతుందన్నది ఇంపార్టెంట్. నేను ఇంతమంది మీద ఇన్ని ఆరోపణలు చేశాను, ఏం చేశారు మీ టీవీ వాళ్ళు? ఒకరి దాని మీద మాట్లాడారా? మాట్లాడలేదు. నన్నే టార్గెట్ చేస్తారు అంటే మీ వైఖరి కరెక్ట్ లేదు, దాన్ని సరి చేసుకో. థ్యాంక్ యూ. తుమ్మల వంటి నేతలు వదిలిపోవడం వల్లే అటు బీఆర్ఎస్ ఓటమి పాలైందని చెప్పి గతంలో కామెంట్ చేశారు. ఆ సమయంలో అధిష్టానానికి చెప్పలేదా తుమ్మల వంటి నేతల వల్ల మనకి లాభం కలుగుతుందని? 100% చెప్పాను. ఇంటర్నల్గా అప్పుడు చెప్పాం, ఇప్పుడు బయట చెప్తున్నాం, ఇవాళ కూడా చెప్తున్నా. ఖమ్మంలో తుమ్మల గారిని వదులుకోవడం వల్ల బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బ తగిలింది. థ్యాంక్ యూ. మొత్తంగా కవిత తనదైనటువంటి శైలిలో స్పందిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జాగృతి జనం బాట పేరిట పర్యటిస్తూ ఆమె ప్రజలు. సో చూసాం కదా, మొత్తానికి ఇలా ఉన్నాయి కవిత చేసినటువంటి స్టేట్మెంట్స్. నిజంగా ఖమ్మం జిల్లా ఈ యొక్క జనంబాట కార్యక్రమానికి వెళ్ళినటువంటి కవిత నిజంగా తుమ్మల నాగేశ్వరరావు లాంటి సీనియర్లని సైతం దూరం పెట్టుకోవడం వల్లే బీఆర్ఎస్కి 3వ ఈ గతి పట్టింది. అందువల్లే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువు తీరిందంటూ ఆమె చేసినటువంటి స్టేట్మెంట్స్. అంతేనా, 2 దశాబ్దాలకు పైగా తాను నిష్పాక్షపాతంగా పార్టీకి సేవ చేస్తూ ఉంటే తనను కూడా తప్పించేశారంటూ కూడా ఒకంత ఆవేదనకు కూడా వ్యక్తం చేశారు. సో ఇదిలా ఉంటే కనుక మొన్న జూబ్లీహిల్స్ బైపోల్ విషయంలో కూడా ఆమె చేసినటువంటి ఒక ట్వీట్ గురించి కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఆమెను ఎప్పుడైతే బీఆర్ఎస్ అధిష్టానం పార్టీ నుంచి గెంటి వేసిందో, గెట్అవుట్ కవిత అన్నట్లుగా వ్యవహరించిందో, ఆనాటి నుంచి కూడా కవిత తనదైన శైలిలో, మరి ముఖ్యంగా ఇక్కడ చెప్పాలంటే తన అన్న కేటీఆర్ని కూడా వదలలేదు, మరోవైపు హరీష్ రావును కూడా ఇప్పటికీ వదలటం లేదు. హరీష్ రావు ఒక దొంగ. జూబ్లీహిల్స్ బైపోల్లో నిజంగా తన నాన్న కళ్ళుగప్పి మోసం చేశారు. ఆ ఓటమికి ప్రధాన కారకులు ఎవరు అని అంటే కనుక హరీష్ రావే అనే విధంగా ఆమె చేసినటువంటి కామెంట్స్. మరొక వైపు ఆ జూబ్లీహిల్స్ బైపోల్ రిజల్ట్ రాగానే కర్మ హిట్స్ బ్యాక్ అంటూ కూడా కొన్ని గంటల వ్యవధిలో, 1.5-2 గంటల వ్యవధిలో ఆమె యొక్క ఎక్స్ వేదికగా ఆమె ఇచ్చినటువంటి ఒక ట్వీట్ అయితే నిజంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తమ తరపున ప్రచారం చేయాలని సుమారుగా 15 మంది ఇండిపెండెంట్లు నన్ను సంప్రదించారని, నాకు జూబ్లీహిల్స్ ఎన్నికకు సంబంధం లేదని కూడా చెప్పుకొచ్చానని వాళ్ళకి, తర్వాత వాళ్ళు హరీష్ రావు దగ్గరికి వెళ్ళారని, మేము ఏ పార్టీకి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని హరీష్ రావుని అడిగారని,
ఆయన కూడా అదే జవాబు చెప్పారని కూడా తెలిసింది. మీ ఇష్టం, ఎవరికైనా మద్దతు ఇచ్చుకోండి అని కూడా అన్నారట హరీష్ రావు. నేను బీఆర్ఎస్లో లేను కాబట్టి ఉప ఎన్నికకు దూరంగా ఉన్నాను. కానీ హరీష్ రావు ఆ పార్టీలో ఉంటూ పార్టీని మోసం చేశారంటూ కూడా తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత ఆరోపించడం నిజంగా ఇది ఒక బీఆర్ఎస్ శ్రేణులలో అయితే ఈ యొక్క మంట రాజేసినటువంటి పరిస్థితి. మొత్తానికి ఆయన వ్యాఖ్యల అంతరార్థం బీఆర్ఎస్కు ఆయన మద్దతు ఇవ్వడం లేదనని చెప్పుకొచ్చారు కవిత. మోసం చేయడం, బీఆర్ఎస్ ఓడిపోగానే పార్టీ ఓటమికి తానుకు కారణం కాదని తప్పించుకోవడం హరీష్ నైజం అంటూ కూడా దుయ్యబట్టారు. ఆయన గురించి గట్టిగా మాట్లాడితేనే తనను బయటికి పంపించేశారంటూ కూడా చెప్పుకొచ్చారు. పైగా తండ్రి మరణించడం వల్లనే ఎన్నికల ప్రచారంలో హరీష్ పాల్గొనలేదని, లేకపోతే ఆయన ఏల వేస్తే విజయం వచ్చిపడేదని ఆయన భజన పరులు ప్రచారం చేస్తున్నారంటూ కూడా విమర్శించారు. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు కదా అని వ్యాఖ్యానించారు. ఉప ఎన్నికలో అనేక కుట్రలు జరిగాయని, సమయం వచ్చినప్పుడు వాటిని బయట పెడతానంటూ కూడా చెప్పుకొచ్చారు. ఏదేమైనా సరే కవిత రోజు రోజుకి ఈ యొక్క బీఆర్ఎస్ శ్రేణులపైన, బీఆర్ఎస్ అధిష్టానం పైన ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తుంటే నిజంగా ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతూనే వాళ్ళు వ్యవహరిస్తున్నా కూడా దాన్ని దించేసేలాగా ఇప్పుడు ఆ పార్టీ నుంచి బహిష్కృత నేతగా ఉన్నటువంటి కవిత అయితే ఆమె వ్యవహరించడం నిజంగా వాళ్ళకి మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా